నేను మా మాయగారు తర్వాత ఆడవాళ్ళు కూడా వస్తున్నారు. ఇదిగో అదిగో పర్వతాలు ఎక్కి అయితే వెళ్ళాలి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. కొండలెక్కి అయితే రైస్ అయితే తీసుకొని వస్తామన్నమాట. చూడండి, ప్రజెంట్ అయితే బొంజ అయితే వచ్చాము, మీకు చూపిస్తాము. పైనుంచి అయితే రోడ్ వచ్చింది చూసారా, అది డమ్కు సైడ్ నుంచి వాళ్ళ సిలిమడపడి నుంచి వచ్చింది చూసారా ఫ్రెండ్స్. ఇదే బొంజ అనమాట, చాలా పెద్ద ఊరు. కొండలు చూడ పైన కొండ పోలు చేసి ఉన్నారు. ఇదిగో రైస్ ఇక్కడే మాత్రం ఇస్తారు, బొంజలో నుంచి మేము తీసుకెళ్ళిపోతాము. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనండి మీ వెంకి ప్రభా. ఈ రోజు అయితే మేము ఒక డిపో రైస్ అన్నమాట, కోట రైస్. ప్రజెంట్ ఒక బొంగిజ అనే గ్రామంలో మాత్రం మాకు రైస్ ఇస్తారు. చాలా ఒక 7-8 కిలోమీటర్ దూరంలో అయితే మాకు రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రోడ్లు బాగలేయడం వల్ల వెహికల్స్ అయితే ఊరికైతే దగ్గర రావు. ఇప్పుడు ఎప్పుడైతే జగన్ అన్న స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి ఇంతకు ముందు నుంచి కూడా అంతే ఇబ్బందే. సో మేమైతే మా కష్టం ఏటో మీకు చూపిస్తాము. ఈ రోజు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు అయితే మన వెంకీ ప్రభా ఛానల్ కి విజిటింగ్ చేయండి. మన ప్రతి ఒక్కరు కానీ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి ఒకసారి మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. ఇప్పుడైతే మా వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. చూసిన ప్రతి ఒక్కరు అయితే కామెంట్ అయితే తప్పక చేయండి. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి ఎంత దూరం నడుచుకొని వెళ్తున్నామో లేదా ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నామో బరువు అనేది మోస్తున్నాము. అలాగే ఇదిగో ఎదురా అదిగో గోన్లు పట్టుకొని మా ఊరి వాళ్ళు అన్ని గోన్లు పట్టుకొని మేమైతే వెళ్తున్నాము. ఎందుకంటే మా ఊరి వాళ్ళు వరి కోతలు, తర్వాత సామాన్లు కోతలు, ఇవన్నీ చాలా పనులకు బిజీలో ఉన్నారు. అందరు రాలేరు అనమాట. సో వాళ్ళు అన్ని తీసేసి ఒకే దగ్గర తీసేసి ఒక ఇంటి దగ్గర ఉంచేసి వస్తాము. వాళ్ళు రేపు మాపు వెళ్ళి తీసుకొని వస్తారనమాట. సో ఆ విధంగా అయినా సాయం అయినా చేయాలి కదా. నేను ఇదిగో మా మాయగారు తర్వాత మా అన్నయ్య అయితే వెళ్తున్నాము. ఇంకా తర్వాత పక్క విలేజ్ లో వాళ్ళు కూడా వస్తున్నారు, కలిసి వెళ్తున్నాం అనమాట. చాలా లాంగ్, మీకు చూపిస్తాము. కొన్ని కొండలు అయితే ఎక్కాలి, చాలా కఠినంగా ఉంటది. చూడండి, లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. చూసిన ప్రతి ఒక్కరు అయితే కామెంట్స్ తప్పక చేయండి. మన వెంకీ ప్రభా ఛానల్ కి విజిటింగ్ చేయండి. హాయ్ గైస్, ఇప్పుడైతే వెళ్తున్నాం చూడండి. ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. ఇప్పుడైతే బయలుదేరుతాం. ఇదిగో మన పాటు పద వెళ్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇది మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం. మా ఊరు నుంచి, మాది జగలమామిడి గ్రామం అనమాట. ఇక్కడ నుంచి బొంగజకి వెళ్తే ఒక 8-9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. నడుచుకొని వెళ్ళాలి. ఫస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఇదిగో చూడండి, మేమైతే వెళ్తున్నాం, ఊరు నుంచి బయలుదేరి వెళ్తున్నాం. ఇదిగో మా ఊరు అయితే ఇలా ఉంటది, చాలా పల్లెటూరు, కొండల పైన ఉంటది. మీరైతే చూసి ఉండారు ఇలాంటి ఊర్లు. చాలా మంది ఇలాంటి పల్లెటూరులో జీవిస్తున్నారంటే మీరు ఆశ్చర్యం వేస్తున్నారు. చూడండి, ఇలా పెంకటిల్లు ఇలా కట్టుకొని ఉంటాం. తర్వాత రేకులు, డాబులు, తర్వాత గడ్డిల్లు కూడా ఉంటాయి అనమాట మా ఊర్లోని. చాలా కొండల పైన ఉంది. ఇదిగో చూసారు, నేను మా మాయగారు తర్వాత ఆడవాళ్ళు కూడా వస్తున్నారు. ఇదిగో కూడా వరి కోత ఇలా వస్తున్నాం. ఈరోజు మా పొలాలు అయితే స్టార్ట్ చేశారు. అందుకే మా ఇంటి వాళ్ళు ఎవరు నన్ను పంపించారు ఈ కోట రైస్కి వెళ్ళమని. సో ఎప్పుడు మా అమ్మ కానీ మా నాన్న కానీ వెళ్ళేవారు. ఇప్పుడైతే ఈరోజు కాలు లేదు కాబట్టి నేను వెళ్తున్నాను. చూడండి, వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. చూసారా, ఇదిగో మా పొలాలు అయితే చూసారా. మీకు వ్యూ అయితే చూపించలేకపోతున్నాను, నన్ను క్షమించవచ్చు. ఇదిగో పొలాలు, తర్వాత అలా కొండ పోళ్ళు ఇంకా కిందన కనిపిస్తున్నాయి చూసారా. అలాగనమాట కొన్ని పర్వతాల్లో కొండ పోళ్ళు కనిపిస్తున్నాయా. సో అలా కొండ పోళ్ళు కూడా చేసుకొని వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు మా వాళ్ళు. చూడండి, ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. మీకు కొంత దూరం వెళ్ళి చూపిస్తాను. కొన్ని విలేజ్లు చిన్న అంటే 2-3 ఇల్లులు కూడా కొన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారా, మేమైతే కొంత దూరం వచ్చాము. ఇది సీమరాయి అనమాట. 3 ఇల్లులు ఉంటాయన్నమాట, మీకు చూపిస్తాము. ఇదిగో సిగరెట్లు కనిపించనా, ఇదిగో అనమాట. ఇది మా పిన్ని వాళ్ళ ఊరు. ఇదిగో ఇక్కడ 3 ఇల్లులు ఉంటాయన్నమాట ఈ ఊరు. ఇదిగో ఇక్కడ అయితే వచ్చాము కొంత దూరము. ఇదిగో మా వాళ్ళు అయితే కొంత మార్నింగ్ వెళ్ళేసి రైస్ అయితే తీసుకుని వస్తున్నారు, మీకు చూపిస్తాను నేను. వెళ్ళేసి రైస్ అయితే తీసుకుని వస్తున్నారు. ఇప్పుడైతే రైస్ మార్నింగ్ 6 గంటలకి ఇలా వెళ్ళారు అనమాట. వెళ్ళిన తర్వాత రైస్ ఇస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇస్తున్నారా రైస్, చూపిస్తాను. అదిగో రే హాయ్ చెప్పండి, రే హాయ్ చెప్పండి. చూసారా, బరుతోని కూడా అయితే కొంచెం నెమ్మది అయిపోయి మళ్ళీ మా వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళేసి మళ్ళీ 12-2 ఇలాగ రిటర్న్ అవుతాం అనమాట. చాలా లాంగ్. ఎంత ఇదిగో ఎక్కువ ఉంటాయి పొలాలు అయితే, ఎక్కువ ఉంటాయి పొలాలు. ఇంకా పంటలు అయితే వీళ్ళకి ఇంకా చాలా పచ్చగా అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను. కనిపిస్తుంది కదా శివాన ఒక కొండ కనిపిస్తుంది. నార్మల్గా కొండ దాటి అయితే వెళ్ళాలి. ఇక్కడ వచ్చేగా కొంచెం అంబలి నీళ్ళు అయితే ఇచ్చారు. ఇదిగో మా పిన్ని వాళ్ళు అయితే తాగుతున్నాను. భయా కొంచెం సక్త అయితే వచ్చింది. చూసారు ఫ్రెండ్, కొంచెం అంబలి నీళ్ళు అయితే తాగాను, కొంచెం సక్తి ఉంటుందని. గురు నువ్వు తాగుందా? గురు తాగు, గురు వెళ్ళిపోదా. నేనైతే కొంచెం తాగాను, మా మాయలు కొంచెం ఇచ్చాను. అది అంబలి నీళ్ళు అయితే. అబ్బా చూసారు ఫ్రెండ్స్, మేమైతే అక్కడ బొంగకి వెళ్ళిన తర్వాత మీకు వీడియో అయితే తీస్తాను చూడండి. బొంగ చాలా పెద్దది. తర్వాత కోట ఎక్కడ ఇస్తున్నాను.
చూసారా ఫ్రెండ్స్, ఇదిగో మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే బొంగజ అయితే వచ్చాము, మీకు చూపిస్తాము. పైనుంచి అయితే రోడ్ వచ్చింది చూసారా, అది డమ్కు సైడ్ నుంచి వాళ్ళ సిలిమడపడి నుంచి వచ్చింది. కాకపోతే ఎర్త్ వరకు అయితే అయ్యింది, ఇంకా ఇంతవరకు అయితే నార్మల్ రోడే ఉంది. చిన్న చిన్న బైకులు అయితే వెళ్తాయి, అది కూడా చాలా దారుణంగా ధైర్యం చేసుకొని. ఇప్పుడైతే మీకు బొంగజ ఊరు ఇది చూపిస్తాను ఫుల్గా. చాలా పెద్ద ఊరు అయితే ఉంది, ఒక 200 గడపలు ఉంటాయి. ఒక జనాలు అయితే చాలా ఎక్కువే ఉంటారు, ఒక 700-800 మంది అయితే ఉంటారు ఊర్లోని. చూపిస్తేందుకు మా వీరి పొలాలు ఇంకా పండలేదు, వీళ్ళకైతే కొన్ని పండాయి కొన్ని పండలేదు ఇంకా. చూసారా ఫ్రెండ్స్, ఇదే బొంగజ అనమాట. చాలా పెద్ద ఊరు, కొండలు చూడ పైన కొండ పోలు చేసి ఉన్నారు. ఇదిగో రైస్ ఇక్కడే మాత్రం ఇస్తారు, బొంగజలో నుంచి మేము తీసుకెళ్ళిపోతాము. ఇదిగో మా పెద్దవాళ్ళు ఉన్నారనమాట, కొంచెం ఇదిగో పర్లేదు ఇక్కడ వస్తుంది అనమాట. తర్వాత మా ఊర్లో కూడా రావాల్సింది కానీ రోడ్డు లేదు పాపం, మంచి తీసుకొని రావడం చాలా కష్టం అనమాట. చూడండి మా కష్టాలు ఎలాగ ఉంటాయన్నమాట. ఇదిగో బొంగజ అంటే చాలా పెద్ద ఊరు. ఈరోజు సండే కాబట్టి ప్రతి ఒక్కరు చర్చికి అయితే వెళ్ళి ఉంటారు. మీకు చూడండి ఇప్పుడు డిపోకి అయితే తీసుకెళ్తున్నాను, అక్కడ డిపో అయితే ఇస్తున్నారు. మీకు అక్కడైతే చూపించబోతున్నాను. అక్కడ నుంచి చాలా లాంగ్ నుంచి మేము వచ్చామన్నమాట. ఇదిగో మేము డిపో వచ్చిన దగ్గర వచ్చాము, మా బాబాయ్ ఇస్తున్నాడు. హాయ్ బాబాయ్ చెప్పు, చూడు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇదిగో మా డిపో మా సేల్స్ మెన్ అనమాట. ఇక్కడ రైస్ అయితే ఇస్తున్నారు అనమాట. అమ్మా బాబాయ్ చాలా లాంగ్ అంటే అబ్బాయి నడుచుకొని వచ్చాము. చూసారా ఇక్కడైతే ఇస్తారనమాట. ఇదిగో ఇక్కడైతే ఇవైతే చూసుకొని అయితే మా బాబాయ్ అయితే ఇక్కడ ఇస్తారంట. ఇంకా చూసారా మేమైతే ఇప్పుడు వచ్చాము బొంగజ ఊర్లోనే డిపో దగ్గర వెళ్ళాం. ఇప్పుడు నుంచి మళ్ళీ రిటర్న్ అవ్వాలన్నమాట. చాలా లాంగ్ అయితే వచ్చాము, ఒక 8-9 కిలోమీటర్ దూరం అయితే నడుచుకొని రావాలి, అది కూడా కొండలెక్కి రావాలన్నమాట. చూసారా నాకు చెమటలు మొత్తం పట్టింది, చాలా కష్టం అనమాట. ముఖం మొత్తం బ్లాక్ అయిపోయింది అబ్బాయి, చాలా కష్టం ఉంది. బాబాయ్ మాకు కొంచెం త్వరగా వెళ్ళిపోతాం. చూసారా ఖాళీగా ఉంది, కొంతమంది ఊరి వాళ్ళు అయితే మొత్తం తీసారనమాట. ఇప్పుడు మాకు మాత్రమే ఫోన్ చేస్తే రమ్మంటే వచ్చాము. అదిగో వీళ్ళందరూ తీసారు చూసారా. ఇదిగో డిపో మేనేజర్ ఇదిగో ఇప్పుడు వచ్చాడు. ఇదండి ఇక్కడ నుంచి మేము మళ్ళీ మోసుకొని వెళ్ళాలి, చాలా కష్టంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కానీ మన వెంకీప్రభ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు అయితే వెంకీప్రభ ఛానల్స్కి అయితే విజిటింగ్ అవ్వండి, చూడండి ఒకసారి మా కష్టం ఏంటి ఉంటుంది. నేను చేసే ప్రతి వీడియో మాత్రం మా కష్టం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా జీవన గడుపుతున్నాం మా పల్లెటూరులోనే, ప్రతిదీ మేమైతే అదే చూపించబోతున్నాను, ప్రతిదీ చూపిస్తున్నాను అనమాట. మీరైతే చూడండి, చూసిన ప్రతి ఒక్కటి మాత్రం వెంకీప్రభ ఛానల్కి అయితే మీకు నచ్చినట్లయితే, మా కష్టం తెలిసినట్లయితే మీరు ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. నేను ఇప్పుడు నుంచి మోసుకొని వెళ్తున్న ప్రతి చూపించాను, కొంత చిన్న వీడియో మాత్రం చూపిస్తున్నారు. ఇదిగో రైస్ తీసుకొని రెడీగా ఉన్నారు మోసుకొని వెళ్ళిపోవడానికి. తర్వాత రెడీగా ఉన్నాం చూసారా, ఇలా అయితే రైస్ చాలా కష్టంగా ఉంటుంది. ఓకే బొంగజ నుంచి రైస్ అయితే తీసుకొని మేమైతే వెళ్తున్నాం అనమాట. సో మన ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు ఎక్కువ తీసుకోవడానికి. చూసారా ఫ్రెండ్స్, మీరైతే ప్రతి ఒక్కడు మా ఛానల్స్ అయితే మా కష్టం వేలు తెలిసినట్లయితే మీరు లైక్ అండ్ కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీకు చూపిస్తున్న మా వాళ్ళు అయితే వెళ్తున్నారు, ఇది చూడండి. మా వాళ్ళు అయితే ఇంక మూటలు మోసి మేమైతే బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే టైం 12:30 అయిపోతుంది. బయలుదేరక అక్కడ 2:30కి వెళ్ళిపోతాము. ఒక గంట నడుస్తాం అనమాట, చాలా స్పీడ్గా వెళ్తాం ఎందుకంటే డౌన్ కాబట్టి. అయితే మోసి అయితే మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు మా ఊరికైతే. సో చూడండి ప్రతి ఒక్కటి మన వెంకీప్రభ ఛానల్కి వెళ్ళండి, మా కష్టం వెళ్ళి తెలిసిన ప్రతి ఒక్కటి కామెంట్స్ చేయండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాగా మా వీడియో అయితే మాకు సపోర్ట్ చేయండి, ఇంకా మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తూ మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సరేనండి, మంచి వీడియోతో మళ్ళీ ముందుకు కలుద్దాం. సరే బాయ్.